శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వరలక్ష్మి వ్రతం పూజ అనేది ఎప్పుడక్క 21, 28 అని అడుగుతున్నారండి. ఎప్పుడైనా మన శాస్త్రం ప్రకారం బుక్లో ఉన్న విధంగా పౌర్ణమికి వచ్చే ముందు వారమే మనం జరుపుకోవాలి. అందుకని మనకి ఈ నెల అంటే 21వ తారీఖునే మనము వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవాలి. మొన్న మొదటి వారం అయిపోయింది, వస్తున్నది 21వ తారీఖున రెండవ వారం మనం వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి. మూడవ వారం మనకి రాఖీ పౌర్ణమి, చాలా మంచి రోజు వచ్చింది. అలాగే శుక్రవారంతో కలిసి వచ్చింది, చాలా మంచిదనమాట. ఓకేనా? అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క పూజ అయిపోయిన తర్వాత కలసం ఏం చేయాలి, బ్లౌజ్ పీస్ ఏం చేయాలి, రూపు వేస్తాం కదా, రూపు ఏం చేయాలి అని అడుగుతున్నారండి. ఈ వీడియోలో కలసంలో ఉండే వాటర్ ఏం చేయాలి, బ్లౌజ్ పీస్ ఏం చేయాలి, పీఠం ఎలా కదుపుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన లైక్ ఉంటుంది, లైక్ ఇచ్చిన తర్వాత హైప్ బటన్ కూడా ప్రెస్ చేస్తే ఇంకొంతమందికి సజెషన్ అనేది యూట్యూబ్ అనేది ఇస్తుంది. ఓకేనా? అయితే మనము మార్నింగ్ కొంతమంది పూజ చేస్తారు, ఈవినింగ్ కూడా పూజ చేసిన వాళ్ళు ఉన్నారండి. నేను ఇప్పుడు ఈవినింగే హైదరాబాద్ వచ్చిన నుంచి ఈవినింగే నేను చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువగా ఆంధ్ర వైపు అయితే ఎక్కువగా మార్నింగే చేస్తూ ఉంటారనమాట. మార్నింగ్ చేసినా ఈవినింగ్ చేసినా అమ్మవారికి శుక్రవారం మనం అసలు ఎట్టి పరిస్థితిలో పీఠం కదపము, అందరికీ తెలిసిందే. అయితే పీఠం ఎప్పుడు కదుపుకోవాలంటే నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ మళ్ళీ అమ్మవారికి చక్కగా పంచోపచారాలతో పూజ చేసి పీఠం అయితే కదపాలి. అయితే ఇంకొక విషయం అండి, మనం శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేస్తాం కదండి, గుమ్మాల్లో ముగ్గు వేస్తాం కదండి. కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే కల్లాపని మార్నింగ్ వేస్తాం కదా, నైట్ శుక్రవారం నైట్ మళ్ళీ ఆ గుమ్మం దగ్గర అంటే ముగ్గు చెరిపేసి మళ్ళీ వేస్తారండి. శుక్రవారం పూట మాత్రం మళ్ళీ ముగ్గు చెరపొద్దు, మార్నింగ్ మళ్ళీ శనివారం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ముగ్గు వేసుకోండి అమ్మ. ఓకేనా? ఆ తర్వాత చక్కగా స్నానం చేసుకున్న తర్వాత అమ్మ దగ్గర చిన్నగా పంచోపచారాలతో పూజ చేసుకోవాలి. అంటే ధూపం, దీపం, గంధం, నైవేద్యం, ఇలా పుష్పం, ఇవన్నీ పంచోపచారాలతో చిన్నగా పూజ చేసుకోవాలి. అమ్మవారి దగ్గర ఒక్క పుష్పమైనా పెట్టి కొంచెం పెరుగన్నం ఎక్కువగా పెడుతూ ఉంటారు చల్లదనానికి. పెరుగన్నం మీరు ఆ టైంకి లేకపోతే పాలు కాచి చల్లార్చి బెల్లం ముక్క అందులో వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి. అగరబత్తి చూపించండి. అగరబత్తి చూపించి ఆయిల్ కూడా కొంచెం వేసి దీపం వెలిగించండి. ఎక్కువగా మీరు దీపాలు వెలిగించొద్దు, ఎక్కువ నూనె వేయొద్దు, కొంచెం దీపం వెలిగించుకోండి. వేసేసిన తర్వాత అమ్మవారికి ముందుగా క్షమాపణ చెప్పుకోవాలన్నమాట. ఇగో నేనైతే చిన్నగా అమ్మవారికి పసుపు, కుంకుమ, చందనము చిన్నగా అమ్మకి పంచోపచారాలు పూజ చేసి, అమ్మ ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు, ఈ సంవత్సరం చక్కగా చేసుకున్నాను, వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ దీనికంట రెట్టింపు ఫలితాన్ని ఇచ్చినట్టుగా చూడమ్మా, మళ్ళీ బాగా చేసుకున్నట్టుగా చూడు తల్లి అని అమ్మవారికి మనం చెప్పాలి. ఆ తర్వాత ముందుగా గణేష్ని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా గణేష్ని 3 సార్లు ఎత్తాలన్నమాట. ఎత్తిన తర్వాత కలశాన్ని ముందుగా మనం 2 చేతులతో కలశాన్ని కూడా 2 చేతులతో చక్కగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కదపాలి. కొంచెం ఇలాగా 3 సార్లు ఎత్తాలి. ఆ తర్వాత కలశంలో ఉండే వాటరు ఇల్లు మొత్తం ఒక మామిడి కొమ్మ ఉంది కదా, ఆ మామిడి కొమ్మతో మొత్తం చిలకరించండి. ఎందుకంటే ఆ కలశంలో ఉండే వాటరు చాలా పవిత్రమైనది. ఎందుకంటే మనము ఆవాహ్యం చేసాము, మంత్రాలతో అన్నీ పూజ చేసాం కాబట్టి ఆ వాటర్కి మంచి శక్తి అనేది వస్తుంది. కాబట్టి మొత్తం ఇల్లంతా ఆ మామిడాకుతో చిలకరించి తులసి మొక్కకు పోసేయండి. ఆ తర్వాత గాజులు మీరు వేసుకోండి. అమ్మవారికి రూపు పెడతాం కదండి, ఆ రూపు కూడా మనము ఒక రోజంతా మనం వేసుకున్నట్టుగా చూడండి. ఈవినింగ్ అయినా వేసుకోవచ్చు, శుక్రవారం ఈవినింగ్ అయినా వేసుకోవచ్చు, మళ్ళీ మార్నింగ్ శనివారం మార్నింగ్ అయినా వేసుకోవచ్చు. ఒక రోజంతా ఉంచి ఆ తర్వాత తాలిబొట్టుకి మనం పెట్టుకున్నా లేదంటే మీరు భద్రపరచుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత అందులో జాకెట్ పీస్ ఉంది కదండి, ఎవరైనా అమ్మలు కానీ అత్తలు కానీ ఉంటే వాళ్ళకి స్టిచ్ చేస్తే స్టిచ్ చేయండి. మంచి క్లాత్ అయితే, మంచి క్లాత్ ఒక్కొక్కసారి పెట్టరు కదా చాలామంది, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గుమ్మానికి చక్కగా ఆ కొబ్బరికాయ ఉంది కదండి, ఆ కొబ్బరికాయలో కట్టి గుమ్మానికి కట్టియండి. చాలా చాలా మంచిది. మేము గుమ్మానికి కట్టమంటే ఆ కొబ్బరికాయ చక్కగా నైవేద్యం వండుకోండి, ఏదైనా కొబ్బరి వంటలు కానీ ఏదో ఒకటి నైవేద్యం పెట్టుకొని తినేయండి, స్వీట్ తినేయండి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పటం కూడా కదిపించుకోవాలండి. పటం కదుపుకోవాలి, అక్కడ మీరు పెట్టిన సామాగ్రి అంతా తీసేసుకోవాలి. అయితే ఇంకొక విషయం మీ అందరితో చెప్తానండి, అమ్మవారికి దిష్టి అయితే తప్పనిసరిగా తీయాలండి.
కొంచెం వాటర్లో కొంచెం రెడ్ కలర్ కుంకుమ వేసి తమలపాకు పెట్టి అందులో కర్పూరం పెట్టి మనం దిష్టి తీయాలి. ఎందుకంటే ఇప్పుడు మనమే చూస్తూ ఉంటాం, అమ్మ ఆ రోజు అందంగా కనిపిస్తారు, అమ్మకి దిష్టి మాత్రం కంపల్సరిగా తీయాలన్నమాట. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి ఏదైనా చెట్టు పొదల్లో వేసేయండి. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకొని ఇంట్లోకి రాయండి. ఆ తర్వాత అమ్మకి చక్కగా అక్కడ ఉండే అలంకరణ మొత్తం తీసేయండి. ఓకేనా? నేను ప్రతి సంవత్సరం చెప్తాను, నేను ఎటువంటి డబ్బులు ఎక్కువగా వృధా చేయనండి. డెకరేషన్ ఐటమ్స్ కొనడము, ఎక్కువగా ఆర్టిఫిషియల్ పువ్వులు కొనేసి అమ్మవారికి అలంకరణ చేయడం చేయనండి. అమ్మవారికి చక్కగా ఎక్కువగా పువ్వులు కొనుక్కుంటాను, పళ్ళు కొంటాను. చక్కగా బ్లౌజ్ పీస్తో అమ్మవారి రూపు ఉంది నా దగ్గర, అంటే వెండిది ఉంది. ఆ వెండిది చక్కగా ఒక బ్లౌజ్ పీస్ కానీ శారీ కానీ కట్టి ఇలా అలంకరణ చేసుకొని అరటి కొమ్మలు అయితే తెస్తాను. చెట్టులు తెచ్చి చక్కగా ఇగోండి. నా పూజ ఇలాగే ఉంటుందండి. నేను ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టడం కానీ ఇలా చేయను. అమ్మ దగ్గర మాత్రం మంగళకరమైన వస్తువులు అయితే తప్పకుండా పెడతాను. గవ్వలు, గోమతి చక్రాలు, చిల్లర, కాయిన్స్, కుంకుమ, పసుపు చక్కగా పెట్టేసుకొని ఆ రోజు ఎక్కువ నేను స్ట్రైన్ అవ్వనమాట. అమ్మవారికి ఒక 5 రకాల వంటలు వండేసి ఫ్రూట్స్ పెట్టేసి అమ్మ దగ్గర ఎక్కువసేపు గడుపుతాను. ఎందుకంటే సంవత్సరంకి ఒకసారి ఈ పూజ వస్తుంది కదా, మనం ఎక్కువగా హడావుడి చేసినా సరే అది వేస్ట్ అనమాట. చాలామంది ఎక్కువగా హడావుడి చేసి చాలా డబ్బు వృధా చేస్తున్నారనమాట. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని అవి, ఆ తర్వాత అక్కడ డెకరేషన్ ఐటమ్స్ అని చాలా వరకు కొంటున్నారండి. దయచేసి అలాగే ఏం చెయ్యొద్దండి. ఎంత భక్తితో మనం చేస్తామో అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇదంతా ఆడంబరాలండి, అంటే ఫోటోకి అలాగే చూపించుకోవడానికి తప్ప మరేమి లేదు. అలాగే తాంబూలంలో కూడా మీకు చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లో మీరు తాంబూలంలో ఎటువంటి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వద్దు. మంచిగా పసుపు కుంకుమ పెట్టండి. తర్వాత జాకెట్ పీసు, అలాగే మీకు స్తోమతోటి చీర పెట్టుకోండి, గాజులు పెట్టండి, అలాగే ఇంకేమని చెలగలు ఇవి మాత్రం పెట్టండి. ఓకేనా? ఇగోండి ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి తీసేసుకోవాలండి. నేను గాజులు మాత్రం ప్రతి ఇయర్ పెడతానమాట. ఆ గాజులు మన ఇంటికి ఎవరైనా ముత్తైదులు వచ్చినా వాళ్ళకి ఇస్తాను, మా రిలేటివ్స్లో అయినా ఇచ్చేస్తానమాట. ఇప్పుడు అమ్మవారి దగ్గర పెడతాం కదండి. అమ్మవారి దగ్గర పెట్టే తాంబూలం ఉంటుంది కదా, తాంబూలంలో మనం డబ్బులు పెడతాం కదండి. ఒక 100 రూపాయలు కానీ 500 రూపాయలు కానీ ఏదో ఒక డబ్బులు పెట్టేటప్పుడు ఆ డబ్బులు మాత్రం ఖర్చు చేయకండి. మనము లాకర్లో పెట్టుకోండి. ఏదైనా మంచి పనికి, ఏదైనా బంగారం కొనేటప్పుడు కానీ, వెండి వస్తువు కొన్న, పిల్లల ఫీజు కట్టినా సరే అందులో వేసి అంటే మీరు వాడండి. ఓకేనా? ఇక అమ్మవారికి పచ్చదనం అంటే చాలా ఇష్టం అండి. నేను ఎక్కువగా గ్రీన్ కలర్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాను. మీరు చూస్తూ ఉంటారు, ఎక్కువగా గ్రీనే నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. ఎక్కువగా మళ్ళీ అమ్మవారి నవరాత్రులకి అయితే మనకి ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు వస్తాయి కదండి, అప్పుడైతే అమ్మవారికి ఎరుపు ఎక్కువగా యూజ్ చేస్తానన్నమాట. లక్ష్మీ అమ్మవారికి ఎక్కువగా పచ్చదనమే ఇష్టం అనమాట. ఇగోండి, నేను అఖండంగా కామాక్షి దీపం అయితే ఎప్పుడూ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి ఇలాగా ఒక్కొక్కటి తీసేసి మళ్ళీ చక్కగా అవి శుద్ధి చేసుకోవాలన్నమాట. మనము తామర గింజలు, ఆ తర్వాత గవ్వలు అమ్మ దగ్గర పెడతాం కదండి, ఈ గోమతి చక్రాలు, ఆ తర్వాత ఫ్లవర్స్ అన్నీ పసుపు నీళ్ళలో కొంచెం వేసి అన్నీ తీసి తడిగుడ్డతో చక్కగా తుడిచి మళ్ళీ భద్రపరచుకోండి. ఇలా అయితే చేసుకోండి అమ్మ. ఓకేనా? ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఇవైతే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి అనుకోండి, ఉర్లీలో వేసేయండి. మనము ఉర్లీ మీకు ఒక బౌల్లో పెట్టి వేసుకుంటే చాలా మంచిది. లేదంటే గంగలో కలిపేయండి. ఎక్కడైనా సరే గంగ ప్రవహించే గంగలో కానీ మంచి గంగలో కలపండి. హైదరాబాద్లో అయితే గంగ గట ఎక్కువగా మంచి గంగ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. మీరు చెట్టు పొదల్లో వేసుకోండి అమ్మ. మనము ప్లాంట్స్ ఎలాగా మనము నాటుతూ ఉంటాం కాబట్టి చెట్టు పొదల్లో పువ్వులన్నీ వేసేయండి. ఓకేనా? అదండి వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.